మంగళగిరి ఉర్దూ అకాడమీ కార్యాలయంలో అకాడమీ వైస్ చైర్మన్గా పఠాన్ ఖాదర్ ఖాన్, మెంబర్గా మహబూబ్ బాషా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ చైర్మన్ ఫరూక్ షబ్లీ, వర్క్ బోర్డ్ డైరెక్టర్ షేక్ అక్రమ్, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నూతనంగా నియమించబడినటువంటి మన ఖాదర్ ఖాన్ గారు మదనపల్లి నుంచి ఈయన ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శిగా మన దీనికి రాజంపేట నియోజకవర్గ కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా మన ఏమంటారు వైస్ చైర్మన్గా కూడాను ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడింది. అదేవిధంగా మనతో పాటు ఇంకో సభ్యులు మన మహబూబ్ బాషా గారు, ఈయన వచ్చేసి పులివెందుల నియోజకవర్గం నుంచి ఉన్నారు. మహబూబ్ బాషా గారు ఈ రోజున నూతనంగా వీరిద్దరు కూడాను ఇన్షాల్లా ఛార్జ్ తీసుకోబోతున్నారు. మీరందరికీ కూడాను తెలిసిందే, అల్హమ్దులిల్లా ఉర్దూ అకాడమీ అనేది రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి నేను యాజ్ ఎ చైర్మన్గా నియమించబడిన తర్వాత 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ యొక్క యాక్టివిటీస్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఉర్దూ భాష రెండో అధికార భాషగా ఉందన్న సంగతి మన అందరికీ కూడా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఉర్దూ భాష అనేది రెండో అధికార భాషగా ఉంది. ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడు కూడాను చరిత్రలో లేని విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే లిటరరీ కమిటీ, ఏదైతే లిటరరీ కమిటీ దీనికి ఉండాలో ఇప్పటిదాకా ఎవరు కూడాను లిటరరీ కమిటీని ఎవరు కూడాను ఎస్టాబ్లిష్ చేయలేదు. అటువంటి లిటరరీ కమిటీని కూడాను ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సమ్మర్ సెలవులు ఉండటం వల్ల ఈ ఉర్దూ అకాడమీ తరఫున నుంచి ఆవో ఉర్దూ సీఖే అంటే రండి ఉర్దూ భాషను నేర్చుకుందామని చెప్పేసి ఒక బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా సలహాదారులైనటువంటి అహ్మద్ షరీఫ్ గారు వీరిద్దరి చేతుల మీదుగా దీన్ని మొన్న 2 రోజుల క్రితం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడాను ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఉర్దూ భాషకి ఎటువంటి మతంతో కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంతో కానీ సంబంధం లేదు. ఉర్దూ భాష అనేది ఒక దేశ చరిత్రలో దేశం యొక్క ఏదైతే భౌగోళికమైనటువంటి స్వరూపం ఉందో ఇందులో ఒక భాగమైనటువంటి ఉర్దూ భాషని ఉర్దూ భాష అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నియమించబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకుంటే కనుక ఆయన్ని ఉర్దూ భాష ప్రేమికులందరం కూడాను ఆయన్ని మొహసీనే ఉర్దూ అంటే పరోపకారి, అనగా ఉర్దూ భాషపై ఉపకారం చేసినటువంటి నాయకుడు ఈ మొత్తం యావత్తు